श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఇప్పుడు నేను చెప్తున్న ముఖ్యమైన పరిష్కార మార్గం ఎటువంటి రాహుకేతు దోషాలనైనా, ఎటువంటి కుజదోషమున్నా వారికి తప్పనిసరిగా ఛాయా దోషాన్ని తగ్గించే తత్వాన్ని కలగచేసేదే. ఇది సిద్ధయోగి అయిన మా తండ్రి గారు నా వరకే నేర్పించిన, నా సోదరులకి నేర్పించకుండా ఉపదేశించిన, నేను మాత్రం ఈ ప్రపంచమంతా నా సోదరులే, చూసేవారందరూ నా సోదరీమణులే, వారికందరికీ ఈ రహస్య గుప్తమైన
ముద్రని గురించి ఈరోజు తెలియచేయాలనుకున్నాను. మా తండ్రి గారి మాటని కూడా జవదాటి విశ్వమానవాళికే సేవ చెయ్యాలనే తత్వంతో ఈ అతి రహస్యమైన ముద్రని ఇప్పుడు నేను తెలియచేస్తున్నాను. ఇలా మీరు 2 చేతులను అమల విమల హస్తాల్ని జోడించి ఇలా మెల్లగా ఆ ముద్రని ఈ సర్పాకారముతో అటూ ఇటూ ఉన్న రాహుకేతు ముద్రలని ఎటువైపు చూసినా ఆ నాగం ఇలా పెనవేసుకొని 2 ముద్రలతో ఉన్నది. ఈ 2 నాగాలే రాహుకేతు అనే ముద్రలు. దానిని మెల్లగా ఇలా గరుడ ముద్రగా మార్చేసేయండి. ఈ రాహుకేతు సర్పఛాయల్ని ఈ గరుడ పక్షి ఇలా రెక్కలు విసురుకుంటూ వచ్చి దివి నుండి భువికి దిగి వచ్చి మీ వద్ద ఉన్న ఛాయాదోషాన్ని సర్పదోషాన్ని తీసుకెళ్ళిపోతుందని సంకల్పం చేసుకోండి. మళ్ళీ యథావిధిగా సర్పాకారంగా ఈ 2 బొటన వేళ్ళని ఇలా బంధించి ఈ రాహుకేతు ముద్రలని ఇలా పెనవేసుకున్నట్టు పెట్టి ఈ ఎండకి ఎదురుగా నిలబడండి. మీ నీడను మీరు సందర్శించుకోండి. ఇదే ముఖ్యమైన కార్యం. మీరు చేయవలసింది ఈ ఎండకి ఎదురుగా నిలబడటం. అప్పుడు మీకు మీ యొక్క ఛాయను చూడటానికి అవకాశం లేకుండా పోవచ్చు. మీ ఎదురుగా మరొక అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా బంధించినప్పుడు ఆ అద్దం నుండి మీ ఛాయను సందర్శించుకోండి. అటు ఇటు చూస్తూ మీ ఛాయ కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఉన్నప్పుడు ఆ ఛాయలోనున్న మీ వెన్నుపూస ఎలా ఉందో ఆలోచిస్తూ చూడండి. ఆ నీడ కాసేపటికల్లా కాస్త సర్పాకారంగా సన్నటి వెలుగుతో కదులుతున్నట్లు మీకే అనుభవపూర్వకంగా 45 రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు ఈ ముద్రను చూస్తూ ఆ సర్పఛాయ మొత్తం తొలగిపోతుంది. రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతున్నాయి. ఆ దివి నుండి గరుడ పక్షి కిందికి దిగి వచ్చి భూమిలో ఉన్న మనల్ని కాపాడుతుంది. ఆ ఛాయనన్నీ తన్నుకుంటూ వెళ్ళిపోతుందని భావించండి. మళ్ళీ ఇలా బంధించి ఆ ఛాయలోనికి చూస్తూ ఆ ఛాయలో ఉన్న సర్పాంశాన్ని చూస్తూ మళ్ళీ ఓం శ్యాం శరవణ భవాయ నమః అనుకుని ప్రార్థించండి. ఎడమ వైపుకు చూస్తూ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః అనుకుంటూ ప్రార్థించండి. మళ్ళీ 2 చేతులని జోడించి నాలోని సర్పఛాయ మొత్తం తొలగిపోయింది అని సంపూర్ణమైన సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఈ ముద్రని మీరు చేసి చూడండి. తప్పనిసరిగా మంచి ఫలితాలని మీరు పొంది తీరుతారు. ఈ కేతువు యొక్క దోష నివారణానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మొదట కేతువు యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుంటే మనం కొన్ని వ్యసనాల్ని కూడా వదులుకుంటాం. ఎలాగంటే మొట్టమొదట బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు అన్ని జీవులకు జననం మాత్రమే ఇచ్చాడు, కానీ మరణం ఇవ్వలేదు. మెల్లమెల్లగా ప్రపంచమంతా జీవులతో నిండిపోయి భూదేవికి భారంగా మారేసరికి ఆ భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకుంది. ఈ జీవుల సంఖ్య పెరిగిన కొద్దీ భారాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పేసరికి బ్రహ్మ ఆలోచించి ఈ జీవుల సంఖ్య తగ్గాలంటే మరణం అన్నది కూడా
ఇక మీదట కల్పించాలని సంకల్పించి ఒక అపురూపవతి అయిన కన్యను సృష్టించాడు. తన సృష్టికి కారణం ఏమిటని కన్య బ్రహ్మను చూసి అడిగింది. నీవు ఇక మీదట జీవులకు మరణ కారణమవుతున్నావు అనేసరికి అందుకు నేను సృష్టించబడ్డానా అని ఆ కన్య విలపించింది. ఆమె కన్నీటి దారలు ప్రపంచమంతా మెల్లగా విస్తరిస్తుంటే ఆమె బాధాగ్నితో రాల్చిన అశ్రువులే లావల మెల్లమెల్లగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ నీటి నుండి, ఆ కన్నీటి నుండి తెల్లటి పొగలు పైకి లేచి అతి శక్తివంతమైన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. ఆ ఆకృతిని చూసి బ్రహ్మ, ఈనాటి నుండి నీవు ధూమకేతువై పిలువబడతావు. ఎవరెవరు చేసిన అజ్ఞానాలకి, పాపాలకి శాప కారణంగా ఛాయాగ్రహంగా వారిని వెన్నంటి శిక్షిస్తుంటావు, అదే నీ ముఖ్యమైన కార్యము అని తెలిపేసరికి బ్రహ్మాజ్ఞ అంటూ కేతువు ధూమకేతువై పొగ రూపంలో ప్రపంచమంతా సంచరించసాగాడు. కేతువు యొక్క తల్లి కన్నీటి దారల వలన అనేక వ్యాధులు విస్తరించాయి. ఆ వ్యాధుల వలన మరణం సంప్రాప్తమై జీవులు మెల్లమెల్లగా నశించిపోతూ వచ్చారు. కర్మ దోషాలని బట్టి కొన్ని వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఛాయాగ్రహ దోషం ఉన్నవారు తప్పనిసరిగా ఆ ఫలితాల్ని అనుభవించవలసి ఉంటుంది. అందుకని పూర్వజన్మ కర్మేణ వ్యాధి రూపేణ అన్నారు. అది వ్యాధి రూపంలోనే మనకు సంప్రాప్తమవుతుంది. ఒకరు ఎలాంటి అలవాట్లు లేకుండా చాలా పకడ్బందీగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటుంటారు. కానీ కొద్ది రోజుల కల్లా హఠాత్తుగా వారు ఏదో వ్యాధికి గురై హాస్పిటల్లో చేరి మంచాన బంధించబడి అటు ఇటు కదలలేక ఒకరోజు టఫీమని ప్రాణం వదిలేస్తుంటారు. మరొకరు విపరీతమైన అలవాట్లు ఉన్న ఆ వ్యాధుల నుండి తప్పించుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే గత జన్మ పుణ్యం వారిని కాపాడుతుంది. అంతేకాని పర్లేదబ్బా, నేను ఏం తాగినా ఏం చేసినా చెల్లిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాను అని గర్వపడుతుంటారు. అహంభావంతో ఎవరిని లెక్క చేయరు. అటువంటి అహంభావం ఉన్న చోట వెంటనే కేతు ఛాయ వెన్నంటి వస్తుందని కూడా మరచిపోతుంటారు. ఈ ధూమకేతువు ప్రభావం ఎలా ఉంటుందయ్యా అంటే మోక్షకారకుడు ఈయన. యజ్ఞయాగాదుల నుండి వచ్చిన పొగని భువి నుండి దివికి తీసుకెళ్లేది కూడా మోక్షకారకుడు కూడా కేతువే. పొగ రూపంలో ఉంటాడు ఆయన. ఒక మనిషిని అన్ని రకాల వ్యాధులతో కృంగతీసి వారిని మంచాన పడేసేది కూడా కేతువే. ఎలాగయ్యా అంటే ఒకరు నిత్యం ఈ చేతిలో సిగరెట్ పెట్టె, మరో చేతిలో అగ్గిపెట్టె ఉంటుంది. వారి ముక్కుల నుండి రైలు ఇంజన్ లాగా పొగలు వస్తూనే ఉంటాయి. అదే ధూమకేతు ప్రభావం. ఎప్పుడో ఒకప్పుడు సరదాకు తీసుకుంటే పర్లేదు, కానీ నిత్యం
పెట్టెలు పెట్టెలు కాల్చేస్తుంటారు. ముక్కుల నుండి పొగలు వస్తూనే ఉంటాయి, నోటి నుండి పొగల్ని వదులుతూనే ఉంటారు. ఇలా పొగల్ని చిమ్ముతూ ఉంటే ఆ కేతు మెల్లమెల్లగా వారి యొక్క వక్షస్థలంలో ఆవహించి లేనిపోని వ్యాధుల్ని సృష్టించి కఫదోష కారకుడై వారిని మంచాన పడేలా చేస్తాడు. కళ్ళున దగ్గుతూ ఈ దోషం నాకెందుకంటిందో ఏమిటో, నేను చేసిన పాపం ఏమిటో అని బాధపడుతుంటారు. వ్యసనాలకు దాసులైన వారికి ఈ కేతు ఛాయ తప్పనిసరిగా వెన్నంటి ఇలా ధూమకేతువై పొగ రూపంలో నిత్యం వస్తూనే ఉంటుంది. వారి పొగకు కారణం కేతు దోషమే. ఆ పొగలు సర్పాకారంలో ఇప్పుడు నేను చిత్రంలో చూపిస్తున్నట్టు వలయాలు తిరుగుతూ మెల్లగా ఇక్కడున్న వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మెల్లమెల్లగా వెన్నంటి సర్పాకారంలో చిత్రంలో ఉన్నట్టు కబళిస్తుంటుందన్నది వారు మర్చిపోతుంటారు. ఈ చిత్రం చూపించడానికి కారణం వ్యసన పరులకి రోజుకి పెట్టెలు పెట్టెలుగా సిగరెట్లు తాగేవారికి ఒక సందేశంగా ఉండాలని ఈ చిత్రాన్ని ఇప్పుడు చిత్రించి చూపించుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది ధూమపాన ముద్ర. ఈ ధూమపాన నిషేధ ముద్ర నిత్యం గాలిలోకి పొగలు వదులుతూ ఊహాలోకాల్లో జీవిస్తూ నిజ జీవితంలో అన్నింటినీ కోల్పోతుంటారు, ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు, భోగభాగ్యాల్ని త్యజిస్తుంటారు. చివరికి భార్యాబిడ్డలకు కూడా దూరమై ఆ వ్యసనానికి దాసోహులై ఆ ధూమ కేతువు యొక్క ప్రభావం వల్ల ఆ ధూమాన్ని పీల్చుకుంటూ నిత్యం ఆ పొగలలోనే విహరిస్తూ ఆ కేతు దోషానికి బలైపోతుంటారు. అటువంటి వారికి సహాయకారిగా ఉండాలని కాస్తంత ఉడతా భక్తిగా ఈ ధూమపాన నిషేధ ముద్రని ఇప్పుడు చిత్రించి మీ ముందుంచుతున్నాను. ఈ ఆకారము కేతువు యొక్క అతి ముఖ్యమైన ముద్రాతత్వమైనది. చేట ఆకారంలో ఉన్న ఈ ముద్ర కేతువు యొక్క ముద్ర ఇది. ఆ కేతువు ధూమపాన తత్వముతో తెల్లటి పొగ రూపంలో ప్రతి ఒక్కరి నోటి నుండి ముక్కుల నుండి పొగ రూపంలో బయటకు వస్తుంటే అది కేతు దోష తత్వమని గ్రహించాలి. ఈ కేతువే ఈ చాట రూపంలోని ఆకారంలో ఇలా ధూమ్ర వర్ణంతో ప్రకాశిస్తుంటాడు. ఈ కేతువే యజ్ఞయాగాదుల నుండి పొగలై దివి నుండి భూమికి మన యొక్క సందేశాల్ని కూడా తీసుకెళ్ళే మహిమాన్వితమైన శక్తివంతుడు. అటువంటి కేతువు మోక్షకారకుడు కూడా. సర్పాంశం ఉన్న దోషాలు వచ్చినప్పుడు కూడా ఈ కేతువు అనుగ్రహంతో మనం ఆ దోషాల్ని తొలగించుకోవచ్చు. కృష్ణ
ధూమపానంతో ఎలా ఉన్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. పురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. ఈ ధూమకేతువు యొక్క ఛాయాదోషం ఎక్కువైనప్పుడు ఈ వ్యక్తులు నిత్యం 10 నిమిషాలకు ఒక సిగరెట్ కాలుస్తూ, అది బీడీలు కానివ్వండి, చుట్టలు కానివ్వండి, సిగరెట్లు కానివ్వండి, ఏదైనా ధూమపానమే. అందులో నుండి వస్తున్న పొగలు ఈ ముక్కు పుటల నుండి, నోటి నుండి రింగులు రింగులుగా వదులుతూ వలయాలు తిరుగుతున్న సర్పాకారంలోని ఈ పొగల్ని చూసి ఆనందిస్తుంటారు. అది మరికొద్ది రోజుల్లో వీరికి వినాశకారకమవుతుందని గుర్తించరు. కృష్ణ మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. సిగరెట్టు వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల దొరకకుంటే మైలు దూరమైనా నడుచుకుంటూ వెళతారు. ఏదో పిచ్చి పట్టినట్లు ఆ సిగరెట్టు లేని సమయంలో తప్పించిపోతూ ప్రతి కొట్టు దగ్గరికి వెళ్ళి బిచ్చగాడిలా అయ్యా సిగరెట్ ఉందా, సిగరెట్ ఉందా అంటూ వారిని ప్రాధేయపడుతుంటారు. అంతటి మహత్తరమైన, బలవంతమైన, శక్తివంతమైన ఛాయాదోషమే ఈ ధూమపానం అన్నది. అందుకని ఇది నీడగా నిత్యం వెన్నంటి వస్తూనే ఉంటుంది.